అందరికీ అందుబాటు బడ్జెట్లో ప్రీమియం ప్లాట్స్ విజన్ ఇన్ఫ్రా డెవలపర్స్. వివరాలకు కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను భవాని. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ చిట్టిబోట్ల మధుసూదన్ శర్మ గారు. నమస్తే సార్. నమస్తే. సో ఈరోజు టాపిక్ ఏంటంటే, ఆయుర్వేదం అంటే అందరికి గుర్తొచ్చేది త్రిఫల చూర్ణం. చాలా ఫేమస్ ఇది. సో దీన్ని ఎలా యూజ్ చేస్తారు, ప్రిపరేషన్స్ ఏంటి చెప్తారా? త్రిఫల ఆ పేర్లోనే తెలుస్తుందమ్మా. మూడు ఫలాలు ఎండించినటువంటి మూడు ఫలాల యొక్క చూర్ణం ఏదైతే ఉందో దాన్ని త్రిఫల చూర్ణం అని చెప్తారు. ఈ త్రిఫల చూర్ణం అంటే కరక్కాయలు, అంటే కరక్కాయ ఎండించినటువంటి కరక్కాయలు, అదేవిధంగా తానికాయలు, ఉసిరికాయలు, ఈ మూడు కలిపి తయారు చేసినటువంటి చూర్ణాన్ని త్రిఫల చూర్ణం అని చెప్తారు. ఇది ఓన్ గా మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు మా. ఇవన్నీ మనకు మార్కెట్ లో ఎండించినటువంటి దొరుకుతాయి. సో లేదంటే ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి త్రిఫల చూర్ణం కూడా మనకు మార్కెట్ లో దొరుకుతుంది. ఎవరికి ఏది అనుకూలంగా ఉంటే తయారు చేసుకుని దాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. అంటే చూర్ణంలో మామూలుగా వీళ్ళకి కరక్కాయలకి, ఆమ్లాకి దీంట్లో సీడ్స్ ఉంటాయి కదా సార్ లోపల, అవి కూడా వాడతారా దాంట్లో? చాలా మంచి ప్రశ్న వేశారు మా. యాక్చువల్గా ఏంటంటే తెలిసి తెలియక అవగాహన లోపంతో ఆరోగ్య స్పృహ లేకపోవడం చేత వీళ్ళు చాలా మంది ఏం చేస్తారంటే ఈ కరక్కాయలు, తానికాయలు, ఉసిరికాయలు మూడు కూడా మొత్తం లోపల ఉన్నటువంటి ఆ విత్తనము, పప్పు అన్ని కలిపేసి పౌడర్ చేసేస్తారు అన్నమాట. పెచ్చులు అది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు, ఆరోగ్యదాయకం అంతకన్నా కాదమ్మా. యాక్చువల్గా ఏంటంటే ఆ త్రిఫల చూర్ణం తయారు చేసుకోవాలంటే పై పెచ్చులనే మనం వాడుకోవాలి. పై పెచ్చుల చూర్ణాలు సమానం కలిపినప్పుడే త్రిఫల చూర్ణం అవుతుంది. కానీ కొన్ని కంపెనీస్ ఏం చేస్తానంటే మరి భారీ మార్కెట్ ఉన్నటువంటి పరిస్థితి, అందులో కాంపిటీషన్ ఎక్కువ ఉంది కాబట్టి మరి రేటు విషయంలో కొంచెం ఇది కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఆ మొత్తం అన్ని కలిపేసి పల్వరైజేషన్ వేసేస్తారు, చేసేస్తారు అనమాట. సో విత్తనాలు, లోపల పప్పు మొత్తం పౌడర్ అయిపోతుంది. సో పైన పెచ్చుల గుణం వేరు, విత్తనాల గుణం వేరు, లోపల ఉన్నటువంటి పప్పు గుణం వేరు. కాబట్టి మనం ఆ విధంగా అంతా కలిపేసి పౌడర్ రూపంలో తయారు చేసినప్పుడు అలాంటి పౌడర్ని మనం 2 స్పూన్లు 3 స్పూన్లు వేసుకుని ఒక్కొక్కసారి ఆశించిన ఫలితాలు కలవమ్మా. సో అల్టిమేట్గా ఏంటంటే ఈ సైన్స్కి, ఆయుర్వేదానికి ఒక రకమైనటువంటి రిమార్క్, చెడ్డ పేరు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది. శాస్త్రాన్ని తప్పు కాదు, సైన్స్ తప్పు కాదు, ఔషధాన్ని తప్పు కాదు, కానీ మనం వాడే విధానం సరిగ్గా లేకపోవడం చేత ఆశించిన ఫలితాలు కలగవు. కాబట్టి త్రిఫల చూర్ణం వాడుకోవాలంటే ఖచ్చితంగా పెచ్చుల యొక్క చూర్ణాన్ని మాత్రం వాడినప్పుడే దాని యొక్క ఫలితం కనిపిస్తుంది. ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి చూర్ణాన్ని కూడా, అటువంటి చూర్ణం కూడా దొరుకుతుంది. కాబట్టి విచారించి తెచ్చుకొని వాడుకున్నట్లయితే 100 భాగాలు మనకి ఏ పద్ధతిలో అయితే మహర్షులు ఆ త్రిఫల చూర్ణం గురించి చెప్పారో ఆ విధమైన రిజల్ట్స్ ఖచ్చితంగా వస్తాయమ్మా. అంటే ఇది ఎలాంటి వాళ్ళు వాడచ్చు సార్? అంటే అన్ని ఏజ్ గ్రూప్ వాడచ్చా? వయస్సు నిమిత్తం లేకుండా, స్త్రీ పురుష తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ వాడదగినటువంటి దివ్యమైనటువంటి ఔషధం త్రిఫల చూర్ణం. ఈ త్రిఫల చూర్ణం వాడుకోవడం వల్ల అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా జనరల్ గా ఉండవు. 99% సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ఇంకోటి ఏంటంటే ఈ త్రిఫల చూర్ణము వ్యాధులు రాకుండా ఉండేందుకు ఉపయోగపడుతుంది, వచ్చినటువంటి వ్యాధులు త్వరగా తగ్గేందుకు ఉపయోగపడుతుంది, వచ్చినటువంటి వ్యాధులు కూడా ప్రమాదకరంగా పరిణమించకుండా ఉండేందుకు కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి త్రిఫల చూర్ణం అందుకే ఒక భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అంత పేరు వచ్చిందండి. ఇంకోటి అంటే ఈ త్రిఫల చూర్ణాన్ని అనేక వ్యాధులకు వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మరి పూర్వకాలంతో పోల్చుకుంటే ఈ రోజుల్లో వ్యాధి నిరోధక శక్తి అందరికీ తగ్గిపోయింది. చిన్నపిల్లలకు రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోయింది, పెద్దలకు రెసిస్టెన్స్ తగ్గిపోయింది, చితక జబ్బులు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మరి సంవత్సరానికి ఒకసారి నేను చెప్పినట్టు పద్ధతిలో ఈ త్రిఫల చూర్ణాన్ని వాడుకోవడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరిగి చితక జబ్బులు రాకుండా ఉండేందుకు అవకాశం ఏర్పడుతుంది. అదేవిధంగా ఏదైనా జబ్బులు వచ్చినా త్వరగా తగ్గేందుకు అవకాశం ఏర్పడుతుంది. మరి ఆ వ్యాధి నిరోధక శక్తి పెరిగేందుకు సంవత్సరానికి ఒక్కసారి ఈ యొక్క పద్ధతిలో త్రిఫల చూర్ణాన్ని సద్వినియోగం చేసుకోవాలండి. ఎలాగంటే త్రిఫల చూర్ణం ఒక 60 గ్రాములు తీసుకోవాలి, బెల్లం పొడి ఒక 60 గ్రాములు తీసుకోవాలి, నెయ్యి 60 గ్రాములు తీసుకోవాలి, తేనె ఒక 120 గ్రాములు తీసుకోవాలి. సో ఈ విధంగా తీసుకోవడం వల్ల మొత్తం 300 గ్రాముల ఔషధం రెడీ అయిపోతుంది. ఈ 300 గ్రాముల ఔషధము ఒక్క నెలకు సరిపోతుందండి. కాలిక్యులేషన్ కూడా చెప్తాను చూడండి. రోజు 10 గ్రాములు, ఉదయం ఒక 5 గ్రాములు తీసుకోవాలి, రాత్రి 5 గ్రాములు తీసుకోవాలి. ఇక్కడ ఈ యొక్క ఫార్ములాలో మరి తేనె ఒక 60 గ్రాములు, నెయ్యి 120 గ్రాములు కూడా కలుపుకోవచ్చు, ఎలాగైనా కలుపుకోవచ్చు. సో బ్రహ్మాండమైనటువంటి ఇమ్యూనిటీ పవర్ పెంచేటువంటి ఔషధం రెడీ అయిపోతుంది. ఒక్క నెల పాటు ప్రతి సంవత్సరం వాడుకోవడం వల్ల ఆ సంవత్సరం అంతా చక్కటి ఆరోగ్యం మన సొంతం అవుతుంది. కాబట్టి చిన్నపిల్లలైతే డోస్ తగ్గించి వాడుకోవచ్చు, పెద్దలైతే నేను చెప్పినటువంటి డోస్ సరిపోతుందండి. ఇంకొకటి ఇక్కడ ఏంటంటే మరి వెయిట్ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు కానీ, షుగర్ వ్యాధిగ్రస్తులు కానీ, ఇలాంటి వాళ్ళు ఉండి మరి బెల్లము మరి అదేవిధంగా ఈ నెయ్యి ఇలాంటివి ఎక్కువ వాడకునేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కేవలం త్రిఫల చూర్ణమే
ఆ ఒక్క నెల రోజుల పాటు రోజు 1/2 టీ స్పూన్ పౌడరు ఉదయం పరిగెడపన కానీ రాత్రిపూట కానీ గోరువెచ్చని నీళ్ళలో కలిపి తీసుకుంటే సరిపోతుందండి. ఓకే. మిగతా వాళ్ళందరూ కూడా ఈ పద్ధతులు తీసుకోవడం మంచిది. తర్వాత రెండోది ఏంటంటే ఈ యొక్క త్రిఫల చూర్ణము చాలా మందికి ఐడియా ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే మోషన్ ఫ్రీగా చేస్తుందని చెప్పేసి అవును. కామన్ కాన్స్టిపేషన్స్ కి యూస్ అవుతుందని చెప్తారు. అందరికి కామన్ గా తెలుస్తుందండి. కొంతమందికి నేను చెప్పినట్టు పద్ధతిలో ఒక ఎక్స్పెషల్ ఏం జరుగుతుందంటే త్రిఫల చూర్ణం సరిగ్గా అది తయారు కాకపోవడం చేత కూడా రిజల్ట్స్ ఉండదు. ఇంకొకసారి ఏమంటే ఈ మలబద్ధక సమస్య మరీ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా త్రిఫల చూర్ణం వల్ల ఆశించిన ఫలితాలు కలగవు. ఇలాంటి సందర్భాల్లో ఏం చేయాలంటే మరి మంచిగా మోషన్ ఫ్రీగా మోషన్ గా ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం తగ్గిపోవాలంటే ఈ త్రిఫల చూర్ణం 150 grams తీసుకుని అందులో 50 grams సునామకి ఆకు పొడి, సునామకి ఆకు అని చెప్పేసి మనకు మార్కెట్ లో దొరుకుతుంది. సెన్నా పౌడర్ అని చెప్పేసి, సెన్నా లీవ్స్ అని చెప్పేసి దొరుకుతాయి, ఎండించినటువంటి దొరుకుతాయి. సో అవి తెచ్చుకొని మిక్సీలో వేసేస్తే ఈజీగా పౌడర్ అయిపోతుంది. అదొక 50 grams, ఒక 150 grams త్రిఫల చూర్ణంలో కలిపేసేయాలి. ఈ రెండు గడపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి కాన్స్టిపేషన్ తగ్గించేటువంటి ఔషధం రెడీ అయిపోతుంది. దీన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు రాత్రి పూట ఒక 1/2 టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ వరకు, సమస్య కొద్దిగా ఉంటే 1/2 టీ స్పూన్ సరిపోతుందండి. సమస్య మరీ ఎక్కువగా ఉంటే కొన్నాళ్ళ పాటు 1 టీ స్పూన్ వరకు కూడా వాడుకోవాల్సి వస్తుంది. రాత్రిపూట ఒక 50 ml లేదా 100 ml గోరువెచ్చని నీళ్ళలో 1/2 టీ స్పూన్ టు 1 టీ స్పూన్ పౌడర్ కలిపి తీసుకోవడం వల్ల మీరు ఆశ్చర్యపోతారు. మొదటి డోసే దాని ప్రయోజనాన్ని చూపిస్తుంది. ఈ రోజు రాత్రి వేసుకుంటే రేపు పొద్దున్నే ప్రేగుల్లో చలనం మొదలయ్యేసేసి నిద్ర నుంచి మనకు మెలకు వచ్చినట్టు చేస్తుంది. అంత ఫాస్ట్ రిజల్ట్ వస్తుంది అనమాట. సో దీనివల్ల మనకు అన్ని మల్టిపుల్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఈ పద్ధతిలో మరి మలబద్ధక సమస్య ఉన్నటువంటి త్రిఫల చూర్ణాన్ని ఈ పద్ధతిలో సద్వినియోగం చేసుకోవడం వల్ల చాలా త్వరితంగా రిజల్ట్స్, సమర్థవంతంగా రిజల్ట్స్ వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. అంతేకాకుండా ఈ యొక్క త్రిఫల చూర్ణాన్ని దంతధావన చూర్ణం కూడా ఉపయోగించుకోవచ్చండి. ఎలాంటి పంటికి సంబంధించినటువంటి చిగుళ్ళకు సంబంధించినటువంటి సమస్యలు కూడా ఉపయోగించుకోవచ్చు. ఎలాగంటే ఈ మధ్య కాలంలో మరి చాలా మందికి అండి, ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో కానీ పెద్దలకు కానీ పంటికి సంబంధించినటువంటి అదేవిధంగా చిగుళ్ళకు సంబంధించిన అనేక రకాల సమస్యలు వస్తున్నాయి. సో వైద్యుల వద్ద ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు తాత్కాలిక రిజల్ట్ వస్తుంటుంది కానీ మళ్ళీ పక్క వాటికి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా రోజు ఒక్కసారి త్రిఫల చూర్ణాన్ని దంతధావన చూర్ణంగా ఉపయోగించుకోవడం వల్ల మరి ఉన్నటువంటి సమస్యలు త్వరగా తగ్గిపోతాయి. అదేవిధంగా భవిష్యత్తులో దంతాలకు సంబంధించినటువంటి చిగుళ్ళకు సంబంధించిన సమస్యలు రాకుండా ఉండేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంటుంది. ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ ఈ యొక్క త్రిఫల చూర్ణంలో ఉంటాయి. ఆధునికంగా మనం ఆలోచన చేసినప్పటికీ త్రిఫల చూర్ణంలో ఈ గ్యాలిక్ యాసిడ్, చెబులిక్ యాసిడ్, సాపోనిన్స్, అదేవిధంగా ఈ కొరసెటిన్ ఇలాంటి అనేక రకాల రసాయన పదార్థాలు అంటూ ఆధునిక పరిశోధకులు కూడా తెలియజేయడం జరిగింది. అంటే జనరల్ గా ఈ చూర్ణం సేఫ్ అని అంటారు సార్, కానీ బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ కానీ ప్రెగ్నెంట్ లేడీస్ ఇలాంటి వాళ్ళు డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలి అన్నట్టు కూడా అంటారు కదా, అది ఎంతవరకు? దీనికి ఏం లేదండి. సో త్రిఫల చూర్ణాన్ని బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ తీసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు, అందరూ వాడుకోవచ్చు. క్షేమదాయకమైన ఔషధం కాబట్టి నిరభ్యంతరంగా నిర్భయంగా వాడుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే కంటిన్యూగా వాడుకోకూడదండి. మాక్సిమం ఒక 2 months ఒకవేళ వాడితే త్రిఫల చూర్ణాన్ని మళ్ళీ కనీసం మధ్యలో గ్యాప్ 1 month గ్యాప్ ఇచ్చేసి అలా వాడుకుంటుండొచ్చు. సో రెగ్యులర్ గా సంవత్సరం అంతా కూడా వాడుకోవచ్చు. ప్రాబ్లం వచ్చినప్పుడు వాడొచ్చు, ప్రాబ్లం రాకుండా ఉండేదానికి వాడుకోవచ్చు, తగ్గేదానికి వాడుకొని అదనంగా కూడా కొన్నాళ్ళు వాడుకుంటే వాడుకోవచ్చు. కానీ ఎనీవే కంటిన్యూగా వాడుకోకూడదు. ఒక 2 months వాడితే మధ్య గ్యాప్ ఇవ్వాలి. ఏమా? సో సరే, ఇంతకుముందు నేను చెప్పినట్లు ఈ యొక్క త్రిఫల చూర్ణం యొక్క ఆధునిక పరిశోధనలు తెలియజేసేది కూడా ఏంటంటే త్రిఫల చూర్ణంలో టానిన్స్ అనేటువంటి పదార్థాలు ఉంటాయి. ఈ టానిన్స్ అనేటువంటి పదార్థాలను బట్టి త్రిఫల చూర్ణాన్ని మనం వాడుకోవడం వల్ల ముఖ్యంగా ఈ రోజుల్లో మనం పిండి పదార్థాల సేవన ఎక్కువగా ఉంటుంది. కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తీసుకుంటున్నాం. ఆ కార్బోహైడ్రేట్స్ ని ఎక్కువగా జీర్ణం కాకుండా ఉండేందుకు త్రిఫల చూర్ణంలో ఉన్నటువంటి టానిన్స్ ఉపయోగపడతాయి. ఎలాగంటే ఈ టానిన్స్ ఉన్నటువంటి త్రిఫల చూర్ణాన్ని వాడుకోవడం వల్ల మన జీర్ణ వ్యవస్థలో పిండి పదార్థాలను జీర్ణం చేసేటువంటి అమైలేజ్ అనేటువంటి ఎంజైమ్ ఉత్పత్తిని తగ్గించేస్తాం. ఎప్పుడైతే ఎంజైమ్ ఉత్పత్తి తగ్గిపోతుందో పిండి పదార్థాలు త్వరగా ఎక్కువగా జీర్ణం కావు. అది ఎక్కువగా వేస్ట్ రూపంలో వెళ్ళిపోతుంటుంది. కాబట్టి దీనివల్ల వెయిట్ లాస్ కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. వెయిట్ పెరగకుండా ఉండేదని కూడా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ కొర్సెటిన్ అనే రసాయన పదార్థం ఉంది కాబట్టి ఇందులో ఈ కొర్సెటిన్ అనే రసాయన పదార్థం న్యూరోప్రొటెక్టివ్ గా పనిచేస్తుంది. అంటే కాళ్ళు చేతులు మంటలు, తిమ్మిర్లు, నొప్పులు, అదేవిధంగా అసౌకర్యము, వీక్నెస్ ఉండడం, ఇలాంటివన్నీ నరాలకు సంబంధించిన బలహీనతలు కూడా తగ్గిస్తుంది అనమాట. న్యూరోప్రొటెక్టివ్ గా కొర్సెటిన్ పనిచేస్తుంది. అంతేకాకుండా ఈ కొర్సెటిన్ ఉంది కాబట్టి ఇందులో
ఈ రక్తనాళాల్లో ఉన్నటువంటి ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. రక్తనాళాల్లో కొవ్వు, కొలెస్ట్రాల్, ప్లేట్లెట్స్ పేరుకోకుండా ఉండేందుకు, అదేవిధంగా గుండె జబ్బులు రాకుండా ఉండేందుకు, మెదడుకు సంబంధించిన జబ్బులు రాకుండా ఉండేందుకు, రక్త సరఫరా బాగా జరిగేందుకు ఇలాంటి మల్టిపుల్ బెనిఫిట్స్ కూడా క్వెర్సెటిన్ వల్ల ఉపయోగపడతాయి. అంతేవిధంగా ఈ సాపనిన్స్ అనేటువంటి పదార్థం కూడా ఉండడం చేత మనం తీసుకునే ఆహార పదార్థాల కొవ్వును ఎక్కువగా జీర్ణం చేయకుండా బయటికి విసర్జించేందుకు కూడా ఈ యొక్క సాపనిన్స్ ఉపయోగపడతాయి. కాబట్టి మనం కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకుంటున్నప్పటికీ ఆ కొవ్వు పదార్థాలతో మన బాడీలోకి చేరి వెయిట్ పెరగకుండా ఉండేందుకు కూడా ఈ సాపనిన్స్ ఉపయోగపడతాయి. సో మల్టిపుల్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ముఖ్యంగా ఆధునిక కాలంలో వచ్చేటువంటి వివిధ రకాల జబ్బులు అంటే వెయిట్ అనుకోనివ్వండి, రక్తనాళాల సమస్యలు కానివ్వండి, షుగర్ కానివ్వండి, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కానివ్వండి, మరి ఇలాంటి సమస్యలన్నిటికీ రాకుండా ఉండేందుకు, వచ్చినటువంటి సమస్యలు త్వరగా తగ్గేందుకు కూడా ఇది మల్టిపుల్ గా ఉపయోగపడుతుందండి. అందుకే ఇది చాలా ఫేమస్ అండి. yes exactly ma. Done sir, thank you so much. Okay ma. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.